శిలువ బరువు వచ్చేసి ఎంత ఉందంటే ఈశ్వరుడు వారికి వేసిన శిలువ 150 కేజీలు. 100 అంటే ఒక కింటతో సమానం. 100 కేజీలు దానం ఏమన్నా వచ్చామనుకుంటున్నా 90 కూడా 100 కేజీల మనిషి మనం 150 కేజీల మనిషి అంటే దాదాపు 75 లేకపోతే ఇద్దరు మనుషులు. నేను 100 అయితే 100 ఉంటాం 150. ఆయనకి 55 60 50 ఇద్దరు ఉన్నారు అంతే. ఇద్దరు మనుషులు కలిగినటువంటి బరువుతో కూడబడిన 150 కేజీల ఆ తూకము, 8-15 అడుగుల వెడల్పు పొడవు, 8 అడుగుల వెడల్పు, అది శిలువ. అంటే ఈ నుంచి దాదాపు మనం అందరం 15 అడుగులు ఉంటాయి. అంత తూకమైంది చేసి కక్షతో ఆ శిలువ మీద ఆయన మోయడం తెలిసి దాన్ని ఆయన మీద మోపాలని వాళ్ళు రాత్రంతా ఏకమైపోయి ఎన్నో సంవత్సరాల క్రితము దొంగతనం చేయబడి నా బరప్ప జైల్లో ఉండటాన్ని బట్టి వాళ్ళ వారికి ఏంటంటే ఒక శుభదినమున ఒక నేరస్తుని విడుదల చేయాలి, యేసు ప్రభువుని సిలువ వేయాలని వాళ్ళు నిశ్చయిస్తున్నారు. ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తిని వాళ్ళు విడిపింపబడాలని యేసు ప్రభువుని సిలువ వేయాలని కేకలు చేశారు. బేస్తవారం రాత్రి జరిగింది, అంటే నిన్న రాత్రి. అదే రాత్రి ప్రభురాత్రి రోజున చేసినాడు. యాక్చువల్గా ప్రభురాత్రి రోజున గురువారం రాత్రి వాళ్ళ యేసు ప్రభువు చనిపోక ముందు మేడగదిలోకి వెళ్ళి శిష్యుల యొక్క పాదాలు కడిగి వాళ్ళ అప్పుడు ఆ రాత్రి ప్రభుత్వాలను ఇచ్చి ఉదయకాలం 9 గంటలకు సెలవేశారు. యాక్చువల్గా ఆరాధన ఎప్పుడు జరగాలంటే ఉదయం 9ంటికే ప్రారంభం కావాలి. 9ంటికి ప్రారంభమై మధ్యాహ్నం 3కు ముగించాలి. నేను అంటే 7వ మాట కూడా వస్తామన్నారు, వచ్చాను జనాలు 7వ మాట కానీ 8వ మాట కానీ మనం ఏం చేద్దాం? 8 మాటలు లేవుగా, 7 మాటలకే సంపూర్ణం అయిపోయింది. 9 గంటలకు నేను ప్రారంభించిన, 9 గంటలకు ప్రారంభించి 11 ప్రారంభించిన, 12 వచ్చి మీకు ప్రారంభించిన. నాకు ప్రజలు వచ్చిన ఏమి సోదరం హల్లెలూయా. ప్రజలు ఆ దినం కోసము ఆ శుభది. ఈరోజు ఒక వ్యక్తి చనిపోయిన రోజు. ఎవరు చనిపోయినారు? యేసు ప్రభువు చనిపోయినారు. అది 2026 సంవత్సరాల క్రితం చనిపోయినాడు ఆయన. చనిపోయిన దినం మంచిదా చెడ్డదా? మీరు చెప్పండి. చనిపోయిన దినం మంచిదా చెడ్డదా? చనిపోయిన దినం మంచిదా చెడ్డదా? చెప్పలేదు. నేను ఆర్టికల్ చేస్తాను, పోలీసులు ఏం కాదు. తప్పుగా అయితే చెప్పండి, చెప్తాను. చనిపోయిన దినం మంచిదా చెడ్డదా? చెడ్డదా మంచిదా? చెప్పలేదు. చనిపోయిన దినం యాక్చువల్గా అయితే రోధించే దినం అది కాదు, అది శ్రమతో కూడిన దినం. అయితే మనం ఏమన్నామంటే శుభదినం అంటాం, శుక్రవారం. ఒకవేళ వేసుకోవాలి చనిపోయింది గుడ్ ఫ్రైడే అనేవాళ్ళ ఆ రోజు వేసుకోవాలని ఎట్లా వచ్చేది తెలియదు మనకు. మన అదృష్టము అది శుక్రవారం చనిపోయినాడు కాబట్టి గుడ్ ఫ్రైడే అన్నాం. ప్రపంచవ్యాప్తంగా సెలవుదినం ఈరోజు. గవర్నమెంట్ హాలిడే, క్రైస్తవులకు పండుగ దినం. ఈరోజు పండుగ దినం అంటారు. గుడ్ ఫ్రైడే పండుగ, ఈశ్వరుడు సమాధానం తిరిగి వేసాడు పండుగ. అంటే శుక్రవారం అంటే మంచి దినము అని. శుక్రవారం అనేది కొంతమందికి నచ్చదు, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. మరి ఈ రోజు మాత్రం ఇష్టపడతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొంతమంది ఈరోజు గురువారం లేదు, కాలు కట్టుకోవాలి, గురువారం కూడా శుక్రవారం అడగాలంటారు. మరి ఈ రోజు వచ్చినప్పుడు శుక్రవారం మంచి రోజు. దేవుడు చేసిన సృష్టిలో అన్ని రోజులు మంచివే. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనకంటూ అటువంటి ఏమి ఉండకూడదు. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క ఎత్తు ఎంత? ఇప్పుడు 15 అడుగుల పొడవుతో 8 అడుగుల వెడల్పుతో 150 కేజీల తూకముతో చేసిన శిలువ మొయ్యాలంటే యేసు ప్రభువు వారు ఎంత ఎత్తున్నారంటే 6 అడుగుల 5 అంగుళాలు ఉన్నారు. అంటే 6 అడుగులు 5 అంగుళాలు ఎత్తున్నాడు. అయితే ఆయన నీళ్లు లేకుండా 3 సార్లు శిలువను మొయ్యలేక కింద పడ్డాడు. 3 సార్లు. ఎవరైతే శిలువ దించేశాడో ఆ స్థలంలో ఒక మందిరం కట్టబడి మళ్ళా ఆ శిలువ దించబడ్డాడో అలాగా యేసు వారు దించిన 3 స్థలాల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. అంటే 3 సార్లు శిలువను ఎత్తుకొని ఆయన మొయ్యలేక దాన్ని దించేసి అలసట చెందినట్టుగా ఉంది. 17 గంటలు ఏం లేవు రాగడానికి. అంటే ఆయన